కృష్ణ ప్రభు ప్రణామ్. ప్రభు హరే కృష్ణ. శ్లోకం చెప్తారా ఒకసారి? శ్లోక నంబర్ ఒక్క నిమిషం ప్రభు. ప్రభుజీ 23. ఓకే. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భగవద్గీత యథాతథం 5వ అధ్యాయం కర్మయోగం, కృష్ణ చైతన్య సహిత కర్మ, శ్లోకం 23. శక్నోతి హైవ యశోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నరః. శక్నోతి హైవ యశోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నరః. హరే కృష్ణ ప్రభు. శక్నోతి హైవ యశోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నరః. ఈ వర్తమాన దేహమును విడుచుటకు పూర్వమే ఎవరు భౌతికేంద్రియ ప్రేరణములను సహించగలుగునో, కామక్రోధముల తీవ్రతను నిరోధింపజాలును, అతడే దివ్యస్థితి అందున్నట్టు వాడే ఈ జగత్తునందు సౌఖ్యవంతుడు కాగలడు. హరే కృష్ణ. ప్రతిపదార్థాలు భాష్యాలు చెప్పింది ప్రభుపాద గారు. అభయ చరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద కీ జై. కృష్ణుడు పాడుతూ ఉన్నాడు అర్జునుడి కోసం, అర్జునుడి ద్వారా మనందరి కోసం. ఇప్పుడు ఏదైతే వర్తమానం ప్రస్తుత పరిస్థితిలో ఈ రోజు ఈ క్షణానికి ఎవరైతే ఈ దేహం కలిగి ఉన్నారో, ఈ దేహాన్ని విడవడానికి పూర్వమే, అంటే ఇంతకు ముందే, అంటే ఇప్పుడు శరీరం వదిలేసే పరిస్థితి ఉంటే దానికి ముందుగానే ఎవరు భౌతికేంద్రియ ప్రేరణలను సహించగలుగునో, భౌతిక ఇంద్రియాలు, ఓకే, అలాగే ఆధ్యాత్మిక ఇంద్రియాలని 2 రకాలు. ఆధ్యాత్మిక శరీరం తీసుకున్నప్పుడు అప్పుడు ఇంద్రియాలని ఆధ్యాత్మిక ఇంద్రియాలు అంటారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక శరీరంతో ఉన్నటువంటి ఇంద్రియాలు భౌతిక ఇంద్రియాలు, తాత్కాలికమైనవి, శాశ్వతమైనవి కాదు. ఈ భౌతిక ఇంద్రియాల యొక్క ప్రేరణని ఎవరు సహించగలుగుతారో, అంటే మనసు చెప్తా ఉంటది కళ్ళను చూడమని, మనసు చెప్తా ఉంటది చెవుల్ని వినమని, మనసు చెప్తా ఉంటది నాలుకకి భౌతికమైనటువంటి ఆహార పదార్థాలన్నిటిని కృష్ణుడికి నైవేద్యం పెట్టకుండా రుచి చూడమని చెప్పేసి, ఈ భౌతికమైనటువంటి తాత్కాలిక సుఖాల్ని అనుభవించమని చెప్పి మనసు ద్వారా ఇంద్రియాలు ప్రేరేపింపబడతాయి. కానీ ఆ మనసు పెట్టేటటువంటి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి తాత్కాలిక ఇంద్రియ సుఖాల్ని సహించగలుగుతాడు, అంటే అవి పొందకుండా వాటిని వదిలేస్తాడో, విసర్జిస్తాడో, కామ క్రోధాల తీవ్రతను నిరోధింపజాలునో. కామం అంటే కోరిక, అలాగే క్రోధం మనకు తెలుసు కోపం, వాడుక భాషలో మనం మాట్లాడేటటువంటి పదం. కోరికల్ని, కోపాల్ని, ఈ రెండిటిని ఎవరైతే వాటికి విపరీతమైనటువంటి తీవ్రత ఉంటది, ఆ తీవ్రతను నిరోధించుకోవాలి. అంటే ఎంత కోపం వచ్చినా కూడా తనను తాను నిగ్రహించుకోవాలి, ఎంత కోరిక ఉన్నా కూడా తనను తాను ఆపుకోవాలి. ఈ స్థితికి ఎవరైతే వచ్చి ఉంటారో అతడే దివ్య స్థితి అంది ఉన్నట్టు వాడై, అలాగా అంటే కోపాన్ని, కోరికని ఆపేసుకోగలిగేవాడు, భౌతిక ఇంద్రియాలని సహించేవాడు. అంటే ఇంద్రియాలు మనని ఎన్ని రకాలుగా ప్రేరేపిస్తున్నా కూడా వాటిని సహించి భౌతికమైనటువంటి వాటిని ఏటిని తీసుకోకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వ్యక్తి దివ్య స్థితిలో ఉన్నట్టువాడు, ఈ జగత్తునందు సౌఖ్యవంతుడు కాగలుగుతాడు. అంటే ఇక్కడ అనుభవించే కొద్దీ మనం ఇబ్బందులకు గురి అవుతాం, వదులుకునే కొద్దీ మనం ఇబ్బందులకి దూరం అవుతాం. ఏంటి? ఇంద్రియ తృప్తిని. ఎంత వైరాగ్యం చెందితే, ఎంత వైరాగ్యం ప్రదర్శిస్తే అంత సుఖపడతాం. ఇక్కడ ఎంత భోగించాలని చూస్తే అంత ఇరుక్కుపోతాం. ఈ భౌతిక ప్రపంచం యొక్క పరిస్థితి అలా ఉంటదన్నమాట. అందుకని ఇక్కడ ఎవరైతే ఇంద్రియ తృప్తిని వదిలేస్తారో వాళ్ళు చాలా అదృష్టవంతులు, వాళ్ళు దివ్య స్థితి యందు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇక్కడ నిజంగా సౌఖ్యవంతులు. కానీ చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది?
ఎంత ఎక్కువగా ఇంద్రియ తృప్తి పొందుతుంటే వాళ్ళు అంత అదృష్టవంతులు అనుకుంటారు ఈ భౌతిక ప్రపంచంలో అంతా. కానీ కృష్ణుడు చెప్తున్నాడు, నువ్వు భగవద్ రాజ్యం నా లోకానికి రావాలనుకుంటే ఇక్కడున్న వాటిని వదులుకోవాలి. మనకి చెప్తా ఉంటారు కదా, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. సుఖం కావాలంటే మనం కష్టపడాల్సి ఉంటది. కష్టపడకుండా సుఖం కావాలంటే దొరకదు ఈ భౌతిక ప్రపంచంలో. పేరు కావాలంటే మనం చాలా నిగ్రహించుకోవాలి, చాలా కష్టపడాల్సి ఉంటది. ఎలా పడితే అలా ఉండి నాకు మంచి పేరు కావాలి, కీర్తి కావాలంటే రాదు. ఏదైనా కానివ్వండి, డబ్బు కావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటది. కష్టపడకుండా డబ్బు కావాలంటే రాదు. అలాగే భగవద్ రాజ్యానికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఇంద్రియాలను నిరోధించుకోవాలి, నిగ్రహించుకోవాలి. బలవంతంగా కాదు, జ్ఞానంతో కూడుకున్నటువంటి స్థితితో. సో అలాంటి వ్యక్తి దివ్య స్థితిలో ఉన్నవాడవుతాడు, సౌఖ్యవంతుడు అవుతాడు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో అందరూ చేసే ప్రయత్నం దేనికోసం? సుఖంగా ఉండడం కోసం. కానీ సుఖం దానికి వ్యతిరేక పదం దుఃఖం. కృష్ణుడు చెప్పాడు దీన్ని దుఃఖాలయం అని చెప్పి. ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచాన్ని, ఇక్కడ ఎవరికి సుఖం ఉండదు, అందరూ దుఃఖపడుతుంటారు. చిన్ని గోరంత సుఖాన్ని ఉంటది, కానీ కొండంత దుఃఖం ఉంటది ఇక్కడ. ఆ గోరంత సుఖం చూసుకుని ఆ కొండంత దుఃఖాన్ని భరిస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితే అలాంటిది. కానీ అది అర్థం కాదు అవతల వాళ్ళకి. సాధ్యమైనంత వరకు ఈ భౌతిక ప్రపంచాన్ని అనుభవించాలి, ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ ఉపయోగించుకోవాలి, సుఖించాలి, సుఖంగా సౌఖ్యంగా సౌకర్యవంతంగా జీవించాలని చెప్పి రకరకాలైనటువంటి వస్తువుల్ని కనిపెడుతున్నారు, తపన పడుతూ ఉన్నారు, ప్రయత్నం చేస్తున్నారు, పొందుతూ ఉన్నారు, మళ్ళీ చివరికి దుఃఖిస్తూ ఉన్నారు. ఇది సుఖాలయం కాదు, నిజానికి ఇది దుఃఖాలయం. కానీ కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ కూడా సుఖపడచ్చు. ఎలా అంటే ఇదిగో వీటన్నిటిని వదులుకుంటే, ముఖ్యంగా కోపాన్ని వదులుకుంటే, కోరికలను వదులుకుంటే, నిగ్రహించుకుంటే ఇంద్రియాలన్నిటిని సుఖపడతా ఉంటా. కాదు అనుకుంటే ఇబ్బంది పడతా ఉంటా. ప్రభుపాద గారు కూడా చెప్తున్నారు, వాచోవేగం, క్రోధావేగం, జిహ్వావేగం, ఉపస్థ వేగం అని చెప్పేసి ఇలాగా 6 రకాల వేగాలు ఉంటాయి. ఏతాన్ వేగానికి. సో మనకి శాస్త్రాల్లో ఉన్నటువంటి ఉదాహరణ చెప్తున్నారు. ఎవరికి గురువు అయ్యే యోగ్యత ఉంటుంది? ఈ 6 వేగాలు: మాట, కోపం, మనస్సు, ఉదరం, ఉపస్థం, జిహ్వ. ఈ వేగాలన్నీ ఎవరైతే నియంత్రించుకుంటారో వాళ్ళు ఈ లోకంలో శిష్యులను తయారు చేసుకోగలుగుతారు. భూమి అంతటా వాళ్ళు గురువులు అవుతారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో వాళ్ళనే మనకి ఏమని పిలుస్తారు? గోస్వాములు లేదా స్వామి అని పిలుస్తారు. 6 గోస్వాములు. గోస్వాములు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు చాలా మంది తమ పేరు చివరిలో గోస్వామి అని పేరు పెట్టుకుంటున్నారు. మాదేదో ఆ పరంపర అని చెప్పి మేము గోస్వామి వంశస్థులు అని, కులస్తులు అని ఏదో రకరకాలుగా చెప్తా ఉంటాను. గోస్వాములు అంటే ఇంద్రియాలని, గో అంటే ఇంద్రియాలు, స్వామి అంటే ఇంద్రియాలని నియంత్రించిన వాడు గోస్వామి. గోదాసు ఇంద్రియాలకి బానిస అయిన వాడు. గో అంటే ఇంద్రియాలు వస్తాయి. సో అలా ఎవరైతే ఇంద్రియాలని నియంత్రించుకుంటారో, నిగ్రహించుకుంటారో వాళ్ళు గోస్వాములు. వాళ్ళు చూస్తానికి చాలా పేదరికంతో ఉన్నట్టుగా, చాలా సాదాసీదాగా, పూర్తి వైరాగ్యంతో కనిపిస్తారు. కానీ నిజమైనటువంటి సంపద కలిగిన వాళ్ళు వాళ్ళే. ఆ సంపదే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో నిజమైన సంపద వాళ్ళ దగ్గర ఉంటది. భౌతికంగా వాళ్ళు భాగ్యవంతులుగా కనిపించరు, కానీ నిజంగా ఇక్కడ సుఖపడుతుంది, సౌఖ్యంగా ఉన్నది వాళ్ళు మాత్రమే. ఎందుకంటే వాళ్ళు కామ, క్రోధ, లోభ, మద, మత్సర్యాలన్నింటినీ కూడా నిగ్రహించుకుని ఉంటారు గనక వాళ్ళు ఏమీ పొందకపోయినా అన్నీ పొందుతున్నట్టుగానే లెక్క. అన్నీ పొందుతూ ఉన్న భౌతికమైనవి నిజంగా పొందాల్సింది పొందలేనట్టుగా లెక్క భౌతికమైనటువంటి వ్యక్తులకి, లౌకిక వ్యక్తులకి. అందుకని మనకి ఇక్కడ కోరిక అలాగే కోపం దీన్ని నియంత్రించడానికి తీవ్రంగా యత్నించడమే యోగ సంపన్నుని విద్యుక్త ధర్మం ఉన్నదని చెప్పి ప్రభుపాద గారు చెప్తున్నారు. ఎందుకంటే మనకి అనంతంగా, అపారంగా కోరికలు పుడుతూనే 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 ఉంటాయి. ఈ కోరిక లక్షణమే అది. ప్రభుపాద గారు చాలా సందర్భాల్లో చెప్పారు, ఏ కోరిక లేకుండా ఉండడం ఏ జీవికి సాధ్యం కాదు. కోరిక లేకుండా ఎవరు లేరు, ఉండరు కూడా. కానీ ఆ కోరికని భౌతికమైనటువంటి కోరికగా కాకుండా ఆ కోరికని ఆధ్యాత్మికంగా తిప్పాలి, దాన్ని ఆధ్యాత్మికంగా మలుచుకోవాలని చెప్పేసి ప్రభుపాద గారు చెప్పడం జరిగింది అనమాట. అంటే భౌతికమైనటువంటి కోరికతోటి మనం
ఇంద్రియ తృప్తి కోసం అది కావాలి ఇది కావాలని కోరుకుంటాం. అదే ఆధ్యాత్మిక కోణంలో చూసినప్పుడు ఆ ఇంద్రియ తృప్తి నాకు లేకపోయినా పర్లేదు, ఆ తృప్తిని నేను కృష్ణుడికి ఇవ్వాలి అని ఎవరైతే భావిస్తారో అది కోరిక అయినప్పటికీ కూడా అది కృష్ణుడి కోసం గనక ఆ కోరిక ఆధ్యాత్మిక కోరిక అవుతుంది అని చెప్పడం జరిగిందనమాట. అందుకని కోరికలు లేకుండా ఇక్కడ ఎవరు లేరు, ఉండరు. కానీ ఆ కోరికల్ని ఆధ్యాత్మికీకరించుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ కోరికల్ని, కోపాన్ని ఆపడం చాలా 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 కష్టం. పెద్ద పెద్ద మహర్షులకే మహర్షులకే కోపం వస్తుంది. మామూలు వాళ్ళం మనకు రాదా? అప్పుడు మళ్ళీ సందేహం వస్తుంది. ఎందుకు వస్తుందండి వాళ్ళకి అలాగా? మహర్షి అని బిరుదు వచ్చిన తర్వాత కూడా దుర్వాస మహర్షి ముక్కు మీద కోపం అంటారు. చాలా మంది మహర్షులకు కోపం వచ్చిందని అంటారు. అగస్త్య మహర్షికి కోపం వచ్చిందంటారు, ఆయన కోపం వచ్చిందంటారు, ఈయన కోపం. మహర్షి స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత కోపాలు ఎందుకు వస్తున్నాయి? కోపం కూడా మంచిదే, ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగిస్తే. హనుమంతుడు చాలా శాంతంగానే ఉన్నాడు ఎప్పుడు రాముడు పాదాల దగ్గర. కానీ లంకకి వెళ్ళిన తర్వాత మొత్తం తగలబెట్టేశాడు. కానీ రాముడు తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఏం కోపగించుకోలేదు. రాముడికి మొత్తం జరిగిందంతా చెప్పాడు. రాముడు ఆయన్ని కౌగిలించుకున్నాడు, తిట్టలేదు. హనుమంతుడు కోపం చూపించాడు లోకహితం కోసం, లోక కళ్యాణం కోసం. రాముడేమో ఆయన్ని నిందించలేదు. కోపం కూడా మంచిదే, కోరిక కూడా మంచిదే. అది భగవంతుడి సేవలో ఉంటే, భగవంతుడు కోసం అయితే. కానీ మన ఇంద్రియ తృప్తి కోసం అయితే మనకి శత్రువులు ఎక్కువ అవుతారు. కోరికలు పెరిగి కొద్దీ, కోపం పెరిగి కొద్దీ మనకి శత్రువులు ఎక్కువ పెరుగుతారు. మనం ఎవరి మీద కోపం చూపించంటే వాళ్ళు మన మీద కక్ష కడతారు. మనం ఎక్కువ ఇంద్రియ తృప్తి కోరుకుంటున్నామంటే మనం బాగా అనుభవించేస్తున్నాం భౌతిక ప్రపంచంలో. వాళ్ళు అనుభవించలేకపోతున్నారు అనుకుని మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అదే మనం భగవంతుడి కోసం చేస్తున్నామంటే మనకి సహకరిస్తారు. అందుకని కోరిక, కోపం కూడా మంచివే, అవేమి చెడ్డవి కాదు. కానీ అది ఎవరి కోసం ఉపయోగిస్తున్నాం అన్న దాని మీద ఆధారపడడు. అందుకని ఆ రెండూ నియంత్రించాలని చెప్తున్నాడు కృష్ణుడు. ఎప్పుడు? శరీరం వదిలేయడానికి ముందే ఇవన్నీ జరగాలి. ఇవేమీ జరగకుండా, అంటే శరీరం వదిలేయడానికి ముందు ఇంద్రియాలను నియంత్రించుకోకుండా, కోపాన్ని నియంత్రించుకోకుండా, కోరిక నియంత్రించుకోకుండా శరీరం వదిలేస్తే మరేంటి పరిస్థితి? మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవాల్సి వస్తుంది. భగవద్ధామానికి వెళ్లే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఇవన్నీ జీరోకి వచ్చేయాలి. భగవంతుడు ఏం కోరుకుంటున్నాడో భగవద్గీతలో ఆ లక్షణాలని 100% పుణికి పుచ్చుకుంటే తప్పనిసరిగా ఆయన మనల్ని ఇక్కడి నుంచి భగవద్ధామానికి తీసుకువెళ్తాడు. భగవంతుడు చెప్పింది అంటే మనం ఒక ప్రైవేటు యాజమాన్యంలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ యాజమాన్య నియమాలకు మనం కట్టుబడి ఉంటే మనం మంచి ఉద్యోగిగా గుర్తింపు పొందుతాము. అలాగే భగవంతుడి భౌతిక ప్రపంచంలో తాను పెట్టినటువంటి నియమ నిబంధనలు ఏముంటాయో మానవ జాతికి అవి తప్పనిసరిగా ఆచరిస్తే భగవంతుడి దృష్టిలో మనం పడతాము, మంచి ఆత్మలుగా ఇక్కడ ఉండగలుగుతాము. అయితే మనల్ని ఇక్కడే ఉంచాలా, అక్కడికి తీసుకువెళ్ళాలా అనేది ఆయన నిర్ణయించుకుంటారు. అయితే ఇవన్నీ అర్థమైన భక్తులు అసలు భగవద్ధామానికి వెళ్ళాలని కూడా ఏం కోరుకోరు. కృష్ణుడికి ఏది ఇష్టమైతే అది చేస్తాడు. నేను చేయాల్సింది నేను చేస్తూ వెళ్తాను. కృష్ణుడు చెప్పింది నాకు అర్థమైంది కనుక అని అతను ముందుకు వెళ్తూ ఉంటాడు. కనుక ఈ లక్షణాలన్నీ ఎప్పటికి రావాలని చెప్తున్నారు కృష్ణుడు? శరీరం వదిలేయడానికి ముందే కావాలంట. దేహం వదిలేయడానికి, ఇప్పుడున్న ఈ శరీరం వదిలేయడానికి ముందే కోపాన్ని, కోరికల్ని, ఇంద్రియ తృప్తిని ఎవరైతే వదిలేసుకుంటారో, నిగ్రహించుకుంటారో, అదుపు చేసుకుంటారో, అంటే లేకుండా ఉండడం కాదు, ఖచ్చితంగా ఉంటాయి, అదుపు చేసుకోవాలి. 100% మన కంట్రోల్లో ఉండాలి అవన్నీ. మనం చెప్పినట్టుగా ఇంద్రియాలు ఆడాలి తప్పే ఇంద్రియాలు చెప్పినట్టుగా మనం ఆడకూడదు. కోరిక అది భగవంతుడి కోరిక ఉండాలి తప్పించి వ్యక్తిగతంగా మన ఆత్మ కోరిక ఉండకూడదు. కోపం భగవంతుడి కోసం ప్రదర్శించాలి తప్పించి మన కోసం ప్రదర్శించకూడదు. ఈ లక్షణాలను ఉంటే అతడు ఇక్కడ ఈ జగత్తులో సౌఖ్యవంతుడు అవుతాడు. లేకపోతే ఇక్కడే ఉంటాడు, ఈ భౌతిక ఇంద్రియాలని సంతృప్తిపరచుకోవడానికి కోపం నిగ్రహించుకోలేక, కోరికలు నిగ్రహించుకోలేక ఇక్కడ బాధలు పడుతూ ఉంటారు. అందుకని కృష్ణుడు చెప్తుందాన్ని, అర్జునుడి కోరిక అంటే ఇప్పుడు అర్జునుడి ఇంద్రియాలు బ్రహ్మాండమైన ఇంద్రియాలు. కానీ ఆ ఇంద్రియాలను కృష్ణుడు ఏమడుగుతున్నాడు? తన సేవకు ఉపయోగించమంటున్నాడు. అంటే తానేం కోరుకుంటున్నాడో నీ ఇంద్రియాలతోటి నువ్వు అది చేయాలి. అర్జునుడి కోరిక ఏంటి? ఇక్కడ అందరూ చనిపోతే వాళ్ళ స్త్రీలంతా చాలా ఇబ్బంది పడతారు,
తాను ఇక్కడి నుంచి అసలు యుద్ధం చేయకుండా వెళ్ళిపోతేనే ఉత్తమం అని అనుకుంటున్నాడు. కానీ కృష్ణుడి కోరిక అది కాదు. క్షత్రియుడిగా ధర్మం ప్రకారం యుద్ధం దగ్గరికి వచ్చిన తర్వాత అర్జునుడు యుద్ధం చేసి తీరాలి, ఇది కృష్ణుడి కోరిక. కానీ అర్జునుడి కోరిక యుద్ధం వద్దు. అర్జునుడు కోపం తగ్గించేసుకున్నాడు, కోపం లేక కాదు. ఎలాగా? నా తాతగారిని, నా గురువు గారిని, నా బంధువుల్ని నేను సంహరించాలా, వధించాలా? ఈ పాపపు వాళ్ళు తప్పు చేస్తే చేసి ఉండొచ్చు కాక నేనెందుకు తప్పు చేయాలి? ఈ పాపం నేనెందుకు చేయాలి? ఈ ఉసురు నేనెందుకు పడాలి? ఆడవాళ్ళ ఉసురు అంతా నాకెందుకు? నాకు వద్దు అని తన కోపాన్ని చంపేసుకుంటున్నాడు. కానీ కృష్ణుడు యుద్ధం చేసేవాడికి ఎప్పుడు కూడా కోపం ఉండాలి, పట్టుదల ఉండాలి. అది వదిలేసిన వ్యక్తి యుద్ధం చేయలేడు. అదే అందుకనే విల్లంబులు పక్కకు పడేసి గాంధీవాన్ని ఆయన కృష్ణ నేను యుద్ధము చేయను అని కూర్చున్నాడు. కానీ కృష్ణుడు ఏం కోరుకుంటున్నాడు? నీ ఇంద్రియాల్ని నా సేవకు ఉపయోగించు. నువ్వు కోరుకున్న యుద్ధం కాదు ఇది, నువ్వు కోరుకుంటూ వచ్చిన యుద్ధం కాదు ఇది, నేనే ఏర్పాటు చేసిన యుద్ధం. నీ ఇంద్రియాలను నిగ్రహించుకో, ఆ ఇంద్రియాలు నాకు ఉపయోగించు, నా సేవకు వాడు, నేను చెప్పినట్టుగా ఉపయోగించుకో. నీ కోపాన్ని ఇప్పుడు తెచ్చుకో, యుద్ధం చేయి. నీ కోరికల్ని అణుచుకో, లేకుండా చేయి. నా కోరిక నీ కోరికగా మార్చు. తర్వాత ఏమవుతుందో, ఇంతమంది పురుషులు చనిపోతే వాళ్ళ స్త్రీల పరిస్థితి అంటే అది నేను చూసుకుంటా, నీకు సంబంధం లేని వ్యవహారం. కనుక నువ్వు ముందు ఈ స్థితికి రా, అప్పుడు చూద్దాం. ఇలా అయితేనే నువ్వు సౌఖ్యవంతుడు అవుతావు. ఎవరైనా సరే భౌతిక ప్రపంచంలో కృష్ణుడు చెప్పింది ఆచరిస్తేనే వాళ్ళు ఇక్కడ సౌఖ్యంగా ఉంటారు. ఈవెందో ఇది దుఃఖాలయం అయినప్పటికీ సుఖ అన్నాడు, సౌఖ్యవంతులు అన్నారు కదా. ఓ పక్కన మరి దుఃఖాలయం అన్నాడు. మరి దుఃఖాలయంలో సౌఖ్యవంతుడు ఎలా అవుతాడంటే ఆయన చెప్పింది ఆచరిస్తే, ఆయన చెప్పిన మాయని జయించగలిగితే ఇది సాధ్యం ఉంది. అందుకు మనం మన శరీరంతో పాటుగా ఉన్నటువంటి ఇంద్రియాల్ని, మనస్సుని, బుద్ధిని, అహంకారాన్ని, కోరికల్ని, కోపాన్ని అన్నిటిని నియంత్రించుకోగలిగితే ఇది దుఃఖాలయం కాదు, ఇది సుఖాలయమే. ఎక్కడైనా సుఖాలయమే భక్తుడికి, అది దుఃఖాలయంగా ఆయన భావించడు. కానీ కృష్ణుడు చెప్పింది వినని వాళ్ళకి ఇది దుఃఖాలయం. భక్తులకి ఎక్కడున్నా ఒకటే, గోలోకమైనా ఒకటే, వైకుంఠమైనా ఒకటే, కైలాసమైనా ఒకటే, బ్రహ్మలోకమైనా ఒకటే, పాతాళమైనా ఒకటే, భూమి అయినా ఒకటే. ఈ విశ్వం కాదు ఇంకొక విశ్వం, ఎక్కడైనా ఒకటే. అందుకని ఏం చెప్తున్నాడు అర్జునుడికి, అర్జునుడి ద్వారా మనందరికీ, నీ ఇంద్రియాల్ని నిగ్రహించుకో, అలాగే నీ యొక్క కోరికల్ని, కోపాలని ఎవరైతే అదుపు చేసుకుంటారో వాళ్ళు ఇక్కడ దివ్య స్థితిలో ఉన్నవాళ్ళు సౌఖ్యవంతులు. చూడండి తదుపరి శ్లోకం 24వది. యోనంత సుఖో అంతరారామః తథా జ్యోతిరేవ యః సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. యోంతః సుఖోంత ఆరామః తథా అంతఃజ్యోతిరేవ యః సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. హరే కృష్ణ. యోగంత సుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవ యః సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. అర్థం తాత్పర్యం. ఎవరైతే తమలో తాము ఆనందంగా రమిస్తూ ఉంటారో, లోనున్న పరమాత్మ యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండి అంతర్గత జ్ఞాన వెలుగుచే ప్రకాశిస్తూ ఉంటారో అటువంటి యోగులు భగవంతునితో ఏకమై భౌతిక ప్రపంచక అస్తిత్వం నుంచి విముక్తులవుతారు. హరే కృష్ణ. తన అంతరంగ ముందే ఆనందము కలిగిన వాడును అంటే తనలో తానే ఆనందిస్తూ ఉంటాడనమాట. ఈ భౌతిక ప్రపంచంలో ఎవరు కూడా ఇంకొక వ్యక్తి లేకుండా ఆనందించలేరు, సుఖించలేరు. ఆత్మారాముడు అన్న పదం వింటాం కదా, అంటే తన ఆత్మతోనే తాను ఆనందించేవాడు, తన ఆత్మలోనే తాను ఆనందించేవాడు, ఇంకొకరు అవసరం లేదు. ఒంటరిగా మనం ఎవరం కూడా ఆనందించలేము ఈ భౌతిక ప్రపంచంలో, అది సాధ్యం కాదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణుడు, తన అంతరంగం మందే ఆనందం కలిగిన వాడు. మరి లోపల ఎలా ఉంటది ఆనందం? ఎందుకంటే పరమాత్మ ఉన్నాడని తెలుసుకుని మనం ఆత్మతో ఆయన్ని స్మరిస్తూ ఉంటే మన ఆత్మ ఆనందిస్తూ ఉంటది. అప్పుడు ఇంకొకళ్ళు అవసరం లేదు మనకి.
అందుకనే ఒంటరిగా ఉంటారు కదండి మీరు, మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు, మీకు ఎలా ఆనందం ఉంటది, మీకు తోడు అవసరం లేదా, ఇంకొకరు వద్దా, మీరు ఒక కమ్యూనిటీ ఏర్పాటు చేసుకోరా, అందరూ కలిసి ఆనందించరా అంటే అవసరం లేదు. సో ఇక్కడ చెప్పే వ్యక్తి యొక్క స్థితి ఏంటి? తన అంతరంగమందే ఇంకొకళ్ళు అవసరం లేకుండానే ఆనందించేవాడు, ఉత్సాహవంతుడై అంతరంగమందే రమించేవాడు. మళ్ళీ లోపల చాలా ఆనందం ఉంటది, ఉత్సాహం ఉంటది. కానీ బయటికి మాత్రం ఏమీ చూపించరు. అలా మౌనంగా ఉంటారు. ఇంద్రియ తృప్తి కోసమైతే శిలల్లాగా అయిపోతారు. కానీ భగవంతుడు ఇంద్రియాలు తృప్తిపరచడం కోసమైతే వేటాడ పులిలాగా దూకుతారు సేవ చేయడానికి. కానీ మామూలు టైంలో చూస్తే మామూలుగానే ఉంటారు. ఏం హడావుడి చేయరు, ఆర్భాటాలు చేయరు. ఆ! చాలా ప్రశాంతంగా ఉంటారు. చూసే వాళ్ళకి నిజంగా వీళ్ళు అర్థం కారు కూడా. ఎందుకంటే వాళ్ళు తమలో తామే ఆనందిస్తూ, రమిస్తూ ఉన్నారు. చాలా ఉత్సాహంగా ఉంటారు కానీ మళ్ళీ వాళ్ళు. చూడండి మీరు గమనించే ఉంటారు చాలా సందర్భాల్లో మీరు సన్యాసులను చూసుంటారు. వాళ్ళు ఒకవేళ గృహస్థులై సన్యాసులైనా కూడా లేదా బ్రహ్మచర్యం నుంచి సన్యాసంకెళ్ళినా కూడా వాళ్ళు త్రిదండం పట్టుకుని మనందరికంటే చాలా వేగంగా నడుస్తూ ఉంటారు. చాలా ఉత్సాహంగా ఉంటారు. చాలా చాలా సైలెంట్‌గా ఉంటారు. సందర్భం వస్తేనే మాట్లాడతారు లేదంటే మాట్లాడరు. వాళ్ళతోటి ఎవరు ఉండరు. ఎవరితోటి ఉండాలని వాళ్ళు కూడా కోరుకోరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కృష్ణుడితో ఉన్నారు. మనందరం ఉన్నాం. కానీ మన ఇతర కార్యకలాపాల వల్ల అది మర్చిపోతున్నాం. కానీ ఇలా ఎవరైతే ఉంటారో ఈ స్థితికొస్తారో వాళ్ళు ఒంటరి వాళ్ళు కాదు. నిజానికి ఈ భౌతిక ప్రపంచంలో ఎవరు ఒంటరి వాళ్ళు కాదు. నేను ఒంటరిగా ఉన్నాను. నాకు తోడు లేదు. నాకు తోడు కావాలి. ఆ! నా తోడు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇలా రకరకాలైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే ఆత్మ కోణంలో చూసినప్పుడు ఎవ్వరు ఒంటరి వారు కాదు. నువ్వు జంటగా ఒక శరీరాన్ని కోరుకుంటున్నావు తప్పితే, లేదంటే కొంతమందిని కోరుకుంటున్నావు తప్పించి ఇక్కడ ఎవరు ఒంటరి వారు కారు. ఎందుకంటే నువ్వు ఒక వ్యక్తిగత ఆత్మవి. నీతో పాటు పక్కనే పరమాత్మ ఉన్నాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో. ఒంటరివాడివి ఎలా అవుతావు? నువ్వు పక్కనే ఉన్న పరమాత్మను గుర్తించట్లేదు. కేవలం పక్కనున్న దేహం గురించి ఆలోచిస్తున్నావు. అది లేదు గనక నువ్వు ఒంటరినైపోయాను అని అనుకుంటున్నావు. నిజానికి ఎవ్వరం మనం ఒంటరి వాళ్ళం కాదు. ఎప్పుడు మనం పరమాత్మతోటే ఉన్నాం. పరమాత్మ ఎప్పుడు మనతోటే ఉన్నాడు. అయితే మనం గుర్తించట్లేదు. చూడండి, అంతరంగమందే ఆనందం కలిగిన వాడు, ఉత్సాహవంతుడై అంతరంగమందే రమించేవాడు, అంతరంగమందే లక్ష్యమును కలిగిన వాడు అయినటువంటి మానవుడే. అలా అని ముద్దపప్పులో ఏమన్నా మూల కూర్చొని ఇలా ఉంటారా అంటే అనుకోకండి అలాగా. చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈ తత్వం సరిగా అర్థం చేసుకున్నటువంటి భక్తులు. నేను చెప్పాను గదా! ఆకలిగా ఉన్నటువంటి చిరుత పులి లేదా పులి, సింహం వేట కళ్ళు చూస్తాయి అలా చూస్తా ఉంటాయి. వేటాడటం కోసం. అలాగే భగవంతుడి సేవ అనేసరికి వాళ్ళు ఆ వేటాడే పులిలాగా ఉత్సాహం చూపిస్తారు. మిగతా సమయంలో సైలెంట్‌గా ఉంటారు. వాళ్ళేం ముద్దపప్పు కాదు. సైలెంట్‌గా మూల కూర్చునే రకం కాదు. ఉత్సాహం అంటే చూడండి ప్రభుపాద్ గారు 70 ఏళ్ళప్పుడు, 80 ఏళ్ళప్పుడు ఆ వయసులో ఎవరైనా అలా ఉత్సాహం చూపినట్టుగా చరిత్రలో ఎక్కడైనా ఉందా? ప్రపంచం అలా తిరిగి కొత్త వ్యవస్థలన్నీ ఏర్పాటు చేసి రకరకాల దేశాల్లో రకరకాలైనటువంటి రంగులతో, రూపులతో ఉన్నటువంటి వ్యక్తులందరినీ మార్చేటటువంటి కార్యక్రమం, వాళ్ళకి జ్ఞానం ఇచ్చే కార్యక్రమం, వాళ్ళకి బోధన చేసే కార్యక్రమం. ఆ! ఒక చిరుతపులి ఎలా అయితే పరిగెడుతదో అలా పరిగెట్టారు ప్రభుపాద్ గారు. కానీ మనకలా కనిపించకపోవచ్చు గాక. ఆయన తనలో తాను ఎంత ఉత్సాహవంతుడై ఉంటే గాని 70 ఏళ్ళప్పుడు, 80 ఏళ్ళప్పుడు ఒక మనిషి అలా అలా పరుగుపెట్టి ఎక్కే ఫ్లైటు, దిగే ఫ్లైటు, ఎక్కే కారు, దిగే కారు ఇదే పనిలో ఉన్నాడాయన. ఎక్కడికెళ్తే అక్కడ సెంటర్ ఓపెన్ చేయడం, ఎక్కడికెళ్తే అక్కడ క్లాస్ ఇవ్వడం. ఫ్లైట్‌లో ఉంటే క్లాసు, కార్‌లో ఉంటే క్లాసు, మందిరంలో ఉంటే క్లాసు, సముద్రం ఒడ్డున వ్యాహ్యాలకు వెళ్తే క్లాసు, మాట్లాడితే కృష్ణుడి గురించే. ఆయన గురించి చెప్పారు కదా! ప్రభుపాద లీలామృతంలో. ఆ కలకత్తాలో ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు. నిజానికి ఆయన వ్యాపారం చేయట్లేదు. కానీ చూస్తానికి ఆయన వ్యాపారం చేస్తుండగా కనిపిస్తారు. నిజానికి ఆయన రియల్ బిజినెస్ మందులమ్మడం కాదు. రియల్ బిజినెస్ కృష్ణుడి గురించి ప్రచారం చేయడం అని చెప్పారు. ఆయన బాగా స్టడీ చేసినటువంటి వ్యక్తులు చెప్పినటువంటి మాటలన్నమాట. ఆ వయసులో 70, 80లో అంత ఉత్సాహంగా ఎవరి వలన అవుతదా? ఒకరోజు గట్టిగా పనిచేస్తే రెండో రోజు రెస్ట్ తీసుకుంటున్నాం మనం ఇక్కడ. సో, కానీ ప్రభుపాద చూడండి అంత చలి ప్రదేశానికెళ్లారు. ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఆయనకి భార్య లేదు, కుటుంబం లేదు, తెలిసిన వాళ్ళు లేరు, స్నేహితులు లేరు, మద్దతుదారులు లేరు. అయినా తన ఉత్సాహాన్ని ఆయన చంపుకోలేదు. అది రోజు రోజుకి రెట్టింపయిందే గాని తగ్గలేదు. ఆఖరికి ఆయన చివరి రోజుల్లో మంచం మీద ఉన్నప్పుడు కూడా ఉత్సాహంగానే ఆయన శిష్యుల్ని శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. తదుపరి ఏం చేయాలి? ఎలాగా? ఏంటి? అని అన్నీని. సో, భక్తుడికి ఎప్పుడు కూడా ఉత్సాహం తగ్గిపోదనమాట.
అతను ప్రతిరోజు ఉత్సాహాన్ని పెంచుకుంటుంటాడు. అతను ఒంటరి కాదు ఎప్పుడు. అతనితో ఎప్పుడు కృష్ణుడు ఉన్నాడు. ఇది అతనికి తెలుసు. చూడండి అందుకనే అంతరంగమందే లక్ష్యము కలిగిన వాడు మౌనంగా ఉన్నా కూడా లోపల లక్ష్యం ఉంటది. ఏం చేయకుండా ఖాళీగా తిని కూర్చుంటున్నాడని అనుకోకూడదు. సమయం వచ్చినప్పుడు చూపిస్తాడు. ఆ లక్ష్యం ఏంటో దాన్ని ఎలా ఛేదించాలో అతనికి తెలుసు అనమాట. అలా ఉన్న నిజమైనటువంటి మనిషే యోగి శ్రేష్ఠుడు. బ్రహ్మభూతుడైనటువంటి అట్టివాడు అంత్యమున పరబ్రహ్మమునే పొందగలడు. ఖచ్చితంగా అతను భగవంతుణ్ణి పొందుతాడు. అతనికేం పొందాలని కోరిక లేకపోయినా కూడా అతను పొంది తీరుతాడు. అవసరమా అవసరం లేదా అది కృష్ణుడి ఇష్టం. నాకు అవసరం లేదు. నేను కృష్ణుడు ఏం చెప్పిందో అది చేసుకుంటూ పోతా. నన్నేం చేసుకోవాలో ఆయన ఇష్టం. ఇంకొక భౌతిక శరీరంలోకి మార్చాలా, ఇంకొక విశ్వంలోకి మార్చాలా, నన్ను గోలోకం తీసుకెళ్లాలా, ఏం చేయాలి ఇది కృష్ణుడి ఇష్టం. నాదేం లేదు. కృష్ణుడు ఏం కోరుకుంటే అది చేయడానికి నేను సిద్ధం. సహజంగా తెలియని వాళ్ళంతా ఈ శరీరంతో బాగా ఇంద్రియ తృప్తి అనిపించేసి ఇంక ఇది పనికిరానప్పుడు సహకరించినప్పుడు ఏం కోరుకుంటారు? దేవుడా నాకు మోక్షం ఇచ్చేయి, ఇంక నా వల్ల కాదు ఈ శరీరంతో, అలా ఇలా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి స్టేట్మెంట్లన్నీ ఇస్తుంటారు. కానీ ఇక్కడ చెప్తున్నారు క్లియర్ గా. సో భక్తుడు ఇవన్నీ తెలుసు, తత్వం అంతా తెలిసిన భక్తుడు ఏం చేస్తాడు? నాదేం లేదు నీ ఇష్టం. నిజమైన యోగి అన్నమాట. కృష్ణుడు నన్ను ఎలా తన కొరకు ఉపయోగించుకుంటే అలాగా. అర్జునుడు కూడా ముందు తనకి నచ్చినట్టుగా ఉందాం అనుకున్నాడు, తనకి నచ్చినట్టుగా చేసుకుందామని అనుకున్నాడు యుద్ధం ప్రారంభించడానికి ముందు. కానీ తర్వాత కరిష్యే వచనం తవా, నువ్వేం చెప్తే అది చేస్తా అన్నాడు అనమాట. సో నిజమైన యోగి లక్షణం అంటే ఏంటి? ఓ మూలకొచ్చిన తపస్సు చేసుకోవడం కాదు. కృష్ణుడు ఏం కోరుకుంటున్నాడు అది యాజ్ ఇట్ ఈస్ గా చేసి పెడతాడు. నా గురించి ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళు నాకు చాలా ఇష్టమైన వాళ్ళు. ఏదం పరమం గుహ్యం మద్భక్తే శోభిదాశిది భక్తి మయి పరాంకృత్వ నచ తస్మాన్ మనుష్య కత్సన్మే ప్రియకృత్తమహ అన్నాడు కదా కృష్ణుడు. సో ప్రభుపాద చేసింది అదే. ఇంత తత్వం తెలుసుకున్న మూల కూర్చోలేదు, తనలో తాను ఆనందిస్తూ కూర్చోలేదు, ఆనందాన్ని ఇతరులకు పంచాడు. కామ క్రోధ లోభ మద మాత్సర్యాలను నిగ్రహించుకున్నాడు. చాలా కష్టమైన ప్రదేశానికి వెళ్ళాడు. ఒక రకంగా మద్య మాంస జోద వ్యభిచారాలు సహజంగా చేసేటటువంటి వ్యక్తుల మధ్యలో ఆయన ఒక రకమైనటువంటి రాక్షసుల మధ్యలోకి వెళ్ళాడు ఆయన. ఇలా చాలా రకాలైనటువంటి స్థితులను ఎదుర్కొని కృష్ణుడు ఏం కోరుకున్నాడో, కృష్ణుడికి ఏది ఆనందం కలిగిస్తుందో అది చేశాడు. దట్ ఈస్ నిజమైన యోగి అన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నారు అన్నమాట. అంత్యమును పరబ్రహ్మనే పొందుతాడు. కృష్ణుడు చెప్పినట్టు చేస్తే ఎవరైనా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అంటే వాళ్ళకి ప్రత్యేకంగా కోరిక ఏముండదు. మళ్ళీ భక్తులతో ఉండాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి. హనుమంతుడు ఉన్నాడు, అందరి కార్యక్రమాలు పూర్తయిపోయినాయి, అన్ని కార్యక్రమాలు పూర్తయిపోయినాయి. రాముడు అడిగాడు, రాముడు కూడా వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు వైకుంఠానికి. ఏం కావాలి నీకని అడిగాడు హనుమంతుడు. ఈ భూమి మీద నీ నామం వినిపిస్తున్నంత కాలం, నీ కథ చర్చిస్తున్నంత కాలం నేను ఇక్కడే ఉంటానన్నాడు. నేను వచ్చేస్తాను పద నీతో పాటు వైకుంఠానికి, నీ వెనకాల సరయు నదిలో నేను మునుగుతా అని ఏం చెప్పలేదు ఆయన. ఈ భూమి మీద రామనామం జపిస్తున్నంత కాలం, రామ కథ చర్చిస్తున్నంత కాలం హనుమంతుడు ఇక్కడే ఉంటాడంట. 10 లక్షల సంవత్సరాలు అయిపోయింది సుమారుగా. ఎప్పుడో జరిగిన రామాయణం. ఎప్పటికీ రామాయణం చర్చించుకుంటున్నారు. అందరిళ్లలో రామాయణం ఉంది. అందరూ రాముడి గురించి కీర్తిస్తున్నారు, రాముడిని పూజిస్తున్నారు. హనుమంతుడు సజీవంగా ఉన్నాడు, చిరంజీవిగా ఉన్నాడు. వెళ్ళాడా వైకుంఠానికి, వెళ్ళాడా గోలోకానికి? ఆయనకి వెళ్ళాలని అవసరం కూడా లేదు. ఎక్కడుంటే ఏముంది? ఇంట్లో ఉంటే ఏముంది, గుడిలో ఉంటే ఏముంది, ఆశ్రమంలో ఉంటే ఏముంది, అడవిలో ఉంటే ఏమైంది? గృహేతాకే వనేతాకే సదా హరిటాకే చైతన్య మహాప్రభు చెప్పినట్టు. సో భగవన్నామని చెప్పిస్తున్నప్పుడు ఎక్కడున్నా ఒకటే, అది వైకుంఠం అయినా ఒకటే, గోలోకం అయినా ఒకటే, భూమి అయినా ఒకటే, నరకం అయినా ఒకటే. సో భక్తుడికి దేర్ ఈజ్ నో బ్యారియర్స్ అనమాట. హీ విల్ గో ఎనీవేర్. ఎక్కడికైనా వెళ్తాడు, ఎక్కడైనా ఉంటాడు, ఏం ప్రాబ్లం లేదు. సో అందుకని ఇక్కడ చెప్తున్నారు, అంత్యమును పరబ్రహ్మమునే పొందుతారు తప్పనిసరిగా. సో ఈ లక్షణాలన్నీ ఉన్నవారు ఎవరంట? ప్రభుపాద చెప్తున్నారు, ముక్తాత్ములు. సుఖదేవ్ గోస్వామి, 4 కుమారులు, ఇంకా నారదుడు, వీళ్ళు ఎక్కడైనా ఓకే. ఎక్కడైనా తిరుగుతూ ఉంటారు, త్రిలోక సంచారులాగా ఎక్కడైనా ప్రచారం చేస్తూ ఉంటారు, ఎక్కడైనా ఉంటారు, కష్టమైనా ఉంటారు, సుఖమైనా ఉంటారు. అసలు దాని గురించి అసలు పట్టించుకోరు. ముక్తాత్ములు. ఎక్కడైనా మౌనంగా కూర్చుని అంతరంగమందే సుఖాన్ని అనుభవించగలడు. బాహ్య సుఖము ఎన్నడూ వాంఛింపడు ముక్తాత్ముడు అని ఆయన. ఈ స్థితి బ్రహ్మభూత స్థితి. అర్థమైందా? సో అందుకని మనకి కృష్ణుడు ఈ
కర్మయోగం కృష్ణ చైతన్య సహిత కర్మతోటి ఆయన ఒక యోగి స్థితి ఎలా ఉంటుందో, ఇక్కడ ఎవరు నిజంగా సుఖపడతారో, ఆ సుఖపడటానికి వాళ్ళకు ఉండే అర్హతలు ఎలా ఉంటాయో ఇవన్నీ చెప్తున్నాడు. అర్జునుడు ఇవన్నీ వినాలి. ఆ తర్వాత తన ఇంద్రియ తృప్తి కోసం కాకుండా అర్జునుడు కృష్ణ ఇంద్రియ తృప్తి కోసం యుద్ధం చేయాలి. హరిషే వచనంతవా అంటే అర్థం అదే, నువ్వు ఏం చెప్తే అది చేస్తా. ఇది భక్తుల లక్షణం. ముందు భక్తులు కొంచెం తటపటాయించచ్చు అటు ఇటుగా, ఇది చేద్దామా అది చేద్దామా, సో సగం కృష్ణుడు చెప్పించేద్దాం, సగం నేను కోరుకుని చేద్దాం, లేదంటే పూర్తిగా నాకు ఏదనిపిస్తే అదే చేద్దాం, కృష్ణ రథం తిప్పై వెళ్ళిపోదాం, నాకు ఇష్టం లేదు, ఇలా కాదనమాట. సంశయంలో ఉన్నాడు అనమాట. సంశయంలో అన్నాడు. కృష్ణుడు క్లారిటీ ఇచ్చాడు, ఇప్పుడు చెయ్యి, నువ్వేం చేస్తావు, బలవంతం ఏం లేదు నీకు, ఇప్పుడైనా సరే నువ్వు నచ్చినట్టుగానే చేసుకోవచ్చు, నేను భగవద్గీత చెప్పాల్సినంత చెప్తాను, ఆ తర్వాత కూడా నీకు నచ్చితేనే చేద్దాం, లేదంటే వెళ్ళిపోతాం చెప్పు. లేదు కరిష్యే వచ్చినంతవా, నువ్వేం చెప్తే అది చేస్తా. సో భక్తుడు ఎప్పుడు కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా తదుపరి కృష్ణుడు చెప్పింది అర్థం చేసుకుంటే చివరికి కృష్ణుడు ఇంద్రియాలను తృప్తిపరచడానికే ప్రయత్నం చేస్తాడు తప్పించి తన ఇంద్రియ సుఖం గురించి తాను పట్టించుకోడు. ఇది. సో అలా కర్మయోగం చేయమంటున్నాడు. ఎవరి కోసం? కృష్ణుడి కోసం, మన కోసం కా. మనం కర్మ చేయాల్సిందే. కృష్ణుడు కూడా చేశాడు. ఏం కర్మ చేశాడు కృష్ణుడు? ఆయనకి ఏ వ్యవహారాలు అవసరం లేకపోయినా కూడా ద్వారకలో మధురలో రాజకార్యాలు చక్కబెట్టాడు. ఇవన్నీ ఆయన చూసుకోవాల్సిన అవసరం లేకపోయినా కూడా, ఆయనకి చేయాల్సిన అవసరం లేకపోయినా కూడా ఆయన బృందావనంలో ఉదయమే గోవుల్ని గోవత్సాలని తీసుకుని గోపవాళ్ళ స్నేహితులతో అందరితో కలిసి అన్నగారు బలరాములతో కలిసి ఉదయం వెళ్తే మళ్ళీ సాయంత్రం దాకా ఆవులన్నింటినీ మేపుకుని ఆవు దూడలన్నింటినీ మేపుకుని ఎద్దులన్నింటినీ మేపుకుని తిరిగి ఇక్కడికి ఇంటికి తీసుకొచ్చేవాడు. ఉదయం వెళ్తే సాయంత్రం దాకా పనిచేస్తూనే ఉన్నాడు. ఏమి చేయాల్సిన అవసరం లేకపోయినా కొండ మీద వెంకటేశ్వర స్వామి 12 నుంచి 16-18 గంటల పాటు 19-20 గంటల పాటు నిలబడి మన యొక్క విన్నపాలన్నీ వింటూ ఉన్నాడు. ఆయన సంపాదించుకుంటున్నాడు రోజు 2 3 4 5 కోట్లు. ఊరికే డబ్బులు వస్తాయి చెప్పండి కష్టపడకుండా? వెంకటేశ్వర స్వామి కూడా నిలబడి పాపం కష్టపడితేనే మన కోరికలు అన్ని వింటున్నందుకే దండిగా డబ్బులు వేస్తున్నారు అందులో. ఆయన కూడా నిలబడి కష్టపడుతున్నాడు. కృష్ణుడు రోజు పొద్దున్న రాత్రి దాకా ఆవులు మేపుకుని వచ్చాడు. సో భగవంతుడికి ఏమీ చేయాల్సిన అవసరం లేకపోయినా కూడా ఆయన కూడా కర్మ చేస్తున్నాడు. కానీ మనకి ఎలాంటి కర్మ, ఎలాంటి పని చేయాలో దిశానిర్దేశం చేస్తున్నాడు రథం మీద నిలబడి. అర్జున రూప చెప్తారు కదా, ఆ ప్లేస్ లో మనల్ని మనం కూర్చోవాలి, అర్జున ప్లేస్ లో మనం కూర్చోవాలి. కృష్ణుడు మనకి బోధ చేస్తున్నాడు. పరంపరలో ఉన్న గురువుల ద్వారా కావచ్చు, లేదా డైరెక్ట్ గా కృష్ణుడు మీకే చెప్తున్నాడు అని కూడా అనుకోండి, ఏం నష్టం లేదు. సో ఈ విధంగా మనకి ఈ నిజమైనటువంటి యోగి ఎలా ఉంటాడో, ఓకే, అలాగే కామక్రోధాలను నియంత్రించిన వ్యక్తి ఎలా ఉంటాడో, అతని ఈ భౌతిక ప్రపంచంలో ఎలా సౌఖ్యవంతుడు అవుతాడో మనకి చెప్పడం జరుగుతుంది అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరీష్ ప్రభు ఉన్నారా? హరే కృష్ణ. ఎస్, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు, చాలా చక్కగా చెప్తారు. సో మాతాజీలు ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే కనుక ప్రభుని అడగచ్చు, మనకి ఇంకా టైం ఉంది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ప్రభుజీ, ఇప్పుడు మనం ఏం కోరిక కోరుకోవద్దు, మోక్షం కూడా కోరుకోవద్దు అని అంటున్నారు కదా ప్రభు. అది ఎంత అనుకోవద్దు అంటే కూడా ఒక కోరిక అనేది వచ్చేస్తుంది ప్రభుజీ. ఎట్లా మనము బృందావనం వెళ్ళిపోవాలి, మళ్ళీ జన్మ మృత్యు ఉండొద్దు అట్లా అనేసి అయితే వస్తుంది ప్రభుజీ. అట్లా
కోరిక రాకుండా ఉండాలి అనేది మాత్రం మనసులో అట్లా తొందరగా రావట్లేదు ప్రభుజీ. సో ప్రభుపాద ఏం చెప్తారంటే భాగవత భాష్యాల్లో సహజంగా మనం ఏదైనా పూజ చేసాం అనుకోండి, ముందు మనం చక్కగా తయారవుతాం, ఏదో ఏదో పూజ చేసుకుంటాం, అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం, విజయవంతంగా ఆ పూజని ముగిస్తాం. చివరిలో ఏం చేస్తాం? సో మనం ఖచ్చితంగా ఏదో ఒకటి కోరుతాం భగవంతుని. ఊరికే పూజ చేసి ఆహా బాగుంది అంతా అని అనుకోం. ప్రభుపాద చెప్తారు ఖచ్చితంగా మనం ఏదో ఒకటి కోరుకుంటాం. అది అవును ప్రభుజీ. జీవి లక్షణం. జీవి లక్షణం ఏంటంటే కోరిక కలిగి ఉండడం. కోరిక లేకుండా ఎవరు ఉండరు. నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే ఆ కోరికని ఆధ్యాత్మిక కోరికగా మలుచుకోండి అని చెప్పారు ప్రభుపాద్ గారు. ఇప్పుడు నాకు ఇంద్రియ తృప్తి కావాలని కోరుకోవడం భౌతికం అవుతుంది. కృష్ణుడికి అంతా సౌకర్యం చేయాలి, కృష్ణుడి ఇంద్రియాలు తృప్తి పడాలని కోరుకోవడం ఆధ్యాత్మిక కోరిక అవుతుంది. వాస్తవానికి మనం భగవద్ధామానికి వెళ్ళాలి అనే కోరిక కలిగి ఉండాల్సిన అవసరం లేదు, కోరుకోవాల్సిన అవసరం లేదు. మనం వద్దన్నా ఆయన తీసుకెళ్తాడు, ఆయన చెప్పిన విధంగా మనం ఉంటే. అయితే మనం ఉండాల్సింది ఏంటి? ఆయన చెప్పింది ఏమేమి చెప్పాడో అవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని అలా ఉండడం ఒకటే. ఆ కోరిక మనం కలిగి ఉండాలి. కృష్ణుడు ఇది చెప్పాడు, నేను ఇది ఆచరించి తీరాలి, ఈ కోరిక కలిగి ఉండాలి. మిగతాదంతా కృష్ణుడు చూసుకుంటాడు. కానీ వచ్చేస్తుంది, మనం జీవులం కదా, చిన్నప్పటి నుంచి ఇవన్నీ తత్వం తెలియక మొదటి నుంచి మనం ఏదో దేవుడు అంటే మనకి మనందరికీ బాగా ఫిక్స్ అయిపోయాం. దేవుడు అంటే మన కోరికలు తీర్చేవాడు, ఆయన అడగకుండా మనం ఉండలేం. అసలు మన లక్షణమే అది. అసలు నాన్న కనిపిస్తే అమ్మ కనిపిస్తే అడగకుండా ఉండగలమా? ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి మనకు కావాల్సినవి అన్ని కొని ఇచ్చి చేసింది వాళ్ళే గనక న్యాచురల్ గా అమ్మ నాన్న కనిపిస్తే అడిగేస్తాం అంతే. అమ్మ నాకు అది, నాన్న నాకు ఇది అని చెప్పేసి అడగకుండా ఉండలేం. లైక్ దట్ అందరికీ అమ్మ నాన్న ఆయన అని తెలిసినప్పుడు, అసలైన అమ్మ లక్ష్మీదేవి అని తెలిసినప్పుడు, అసలైన నాన్న నారాయణుడు కృష్ణుడు అని తెలిసినప్పుడు ఆయన అడగకుండా ఉండడం ఎలా సాధ్యం అవుద్ది? ఉండడం సాధ్యం కాదు. తత్వం తెలియని వాళ్ళు ఖచ్చితంగా అడిగేస్తారు. తత్వం తెలిసిన వాళ్ళు మీకు ఎంత ఆ తత్వం భగవద్గీత ఎంత వంట పట్టిందనే దాన్ని బట్టి మీ కోరికల్ని మీరు నియంత్రించుకుంటారు. అవును, కొత్తగా అడగాల్సిన అవసరం ఉంది. యోగక్షేమం వహామ్యహం అనన్య చింతయంతో మాం ఏ జన పర్యుపాసితే తేషాం నిత్యాభియుక్తానం. ఓకే, యోగక్షేమం వహామ్యహం. సో ఎవరైతే సిన్సియర్ గా నా భక్తి చేస్తుంటారో వాళ్ళ దగ్గర ఏది లేదో అది ఇస్తాను, ఏది ఉందో దాన్ని కాపాడతాను, అసలు మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ప్రామిస్ చేశాడు కృష్ణుడు. మళ్ళీ నేను సెపరేట్ గా అడగాల్సిన అవసరం ఏముంది? నాకేం కావాలో ఆయన తెలీదా? మీ పిల్లలకి ఏం కావాలో మీ పిల్లలకన్నా మీకే బాగా తెలుసు. అలాగే జీవులుగా మనకేం కావాలో మనకన్నా బాగా కృష్ణుడికే తెలుసు. అయితే మన కోరికలన్నీ తీర్చడం కృష్ణుడి యొక్క ఉద్దేశం కాదు. మనకి ఏది మంచిదైతే అది తీరుస్తాడు, మనకు మంచిది కాకపోతే మనం కోరుకున్నా కూడా ఆయన తీర్చడు. ఆయనకి కరెక్ట్ గా తెలుసు. కోరుకోకుండా మనం ఉండలేము, కోరుకున్నాయన్నీ ఆయన తీర్చడం. ఎందుకని? ఆయనకి తెలుసు మనం ఆయన నిజమైనటువంటి అంశం గనక, మనం ఆయన పిల్లల లాంటి వాళ్ళు కనుక మనకి ఏది ఉత్తమైందో కృష్ణుడు అదే ఇస్తాడనమాట. కనుక ఈ తత్వం మీకు ఎంత బాగా అర్థమవుద్ది అనే దాన్ని బట్టి మీరు కోరికలు కోరతారు, కోరకుండా ఎవరు ఉండరు. అయితే అది ఆధ్యాత్మిక కోరిక అయితే తొందరగా తీరుద్ది, భౌతిక కోరిక అయితే లెక్కలు తీస్తాడు. ఈమె ఏదో కోరుకుంటుంది, ఈమెకి యోగ్యత ఉందా, అర్హత ఉందా, అబ్బే అంత చేయలేదు. మీరేమో అనుకోండి, ఉదాహరణకి మీరు 10th క్లాస్ దాకా చదివారు, కానీ మీరు భారత ప్రధానమంత్రి లేదంటే రాష్ట్రపతి కావాలనుకుంటున్నారు. మీరు రాజకీయాల్లో లేరు, ఇంట్లో ఒక గృహిణిగా ఉన్నారు. ఈమె ఎలా అవుతుంది రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎలా అవుతుంది? అవ్వదు కదా. మన కోరికలు ఉన్నంత మాత్రం ప్రధానమంత్రి రాష్ట్రపతి అయిపోతాం? అవ్వం కదా, అవదు. కానీ మరి ఈవిడ ఏం అవడానికి అవకాశం ఉంది? భక్తురాలు అవడానికి అవకాశం ఉంది. సరే, ఈవిడికి భక్తుల సాంగత్యం చేస్తా అనుకుంటాడు. మనకి అది అవ్వాలని ఉన్నా కృష్ణుడు